ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 113 మొదటి వచనము. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామము స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. దేవుని నామం అనేది అది ఎల్లప్పుడూ స్తుతికి అర్హత కలిగినదిగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన పాపముల నిమిత్తము తన రక్తము కార్చి దేవుడు సిలువలో మరణించి పాతిపెట్టబడి మూడవ దినమున తిరిగి లేచాడు. కేవలం నిన్ను నన్ను దేవుడు ప్రేమించి మన పాపమును విమోచించి మనకు రక్షణనిచ్చాడు. కాబట్టి అలాంటి త్యాగము అనేది ఈ లోకంలో ఎవరు కూడా చేయలేదు. యేసుక్రీస్తు మాత్రమే అలాంటి త్యాగంను చేశాడు కాబట్టి ఆయన మాత్రమే స్తుతికి అర్హత పొందినవాడు, అర్హత కలిగినవాడు. కాబట్టి ఈరోజు సండే కాబట్టి, ఆరాధన దినం కాబట్టి మీరందరూ కూడా ఆయన సన్నిధికి వెళ్ళండి. కరోనా కాలంలో ఇంట్లో ఉండి ఆరాధనను లైవ్‌లో చేసుకునేవాళ్ళు. ఆ సమయానికి అది సరిపోతది. కానీ ప్రస్తుత కాలంలో కూడా ఇంటి దగ్గరుండి లైవ్ చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒక విషయం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా సహవాసం అనేది ఏర్పడుతుంది. సహవాసము లేకపోతే మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేము. కాబట్టి సహవాస జీవితము అనేది అది మంచిది. దేవుని సన్నిధికి వెళ్ళడం మనకిప్పుడు అవకాశం ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి విశ్వాసులతో, సహవాసులతో సహవాసం కలిగి ఉంటే అది మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళండి. అక్కడ విశ్వాసులతో కలిసి ప్రార్థన, వాక్యము అన్నిట్లో కూడా పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందండి. అది మన భక్తి జీవితాన్ని పెంపొందిస్తుంది.